హలో. హలో సార్, ఒకసారి మీ హలో హలో సార్, ఒకసారి పేపర్లు తీసుకుని మీకు కలుస్తాం సార్. మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి. మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి అన్న. మీరు హైదరాబాద్ పని వచ్చి కలుస్తాం సార్. నాన్న మీరు వచ్చి ఇప్పుడు అన్న మీరు నాకు ఇన్ని చాలా రోజులు అవుతుంది. అవునవును, ఎందుకంటే పెండింగ్ పడరాదా అన్నది కేసులో ఉన్నది. అది దాన్ని ఎన్ని ఉన్నదో చూసుకుంటాం సార్. ఒక పారి వకీల్ దగ్గరికి పోయిందాక కాదు సార్ అది. ఓకే ఓకే. అట్లా వకీల్ దగ్గరికి పోవాలి జరిపి అది మేము ఎన్ని దినాలు జర ఆపినందుకు ఇది అయింది. ఇక ఇక్కడ ఉన్న లీడర్ కంటే వకీల్ దగ్గరికి పోవాలంటే అంటున్నాడు. మీరు అంటే స్వయంగా ఇప్పుడు నేను అక్కడికి రావాలంటే కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది సార్. ఈడ ఉన్నది వీళ్ళది ఉన్నదా, మా పెద్దల పేరు మీద ఉన్న భూమి సార్ అది. ఇప్పుడు ఇక్కడ చెప్పాను అన్న, ఇప్పుడు నేను ఇప్పుడు మనం మాట్లాడుకునే ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మీ పెద్దల పేరు మీద ఉన్న స్థలం మీ పేరు మీదకి వచ్చిందా? మా పేరు మీదకి అప్పుడు కేసు పెట్టినాం సార్. కేసు పెట్టింది ఉన్నది స్టాప్. అట్లా కదా నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీ పూర్వీకుల పేరు మీద, మీ నాన్న పేరు మీద, తాత పేరు మీద ఉంది కదా. మా తాత పేరు మీదకి వెళ్ళి మా బాలయ్య పేరు మీదకి వచ్చింది. అంటే మీ నాన్న పెద్ద మీ పేరు మీదకి వచ్చింది. మా పెద్దనాన్న కొడుకు పేరు ఉన్నది. అప్పుడు మీ పెద్దనాన్న కొడుకు పేరు మీద ఎక్కినప్పుడు మీరు అందరు పంచుకుంటే అయిపోతుంది కదా. ఉన్నది పంచుకున్నాం సార్. పంచుకొని 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ తర్వాత ఒక్కసారి నేను అన్న మీరు వీలు చూసుకొని రండి. ఎందుకంటే ఆ సమస్యను స్పష్టంగా మనం చూస్తేనే సాధ్యమైన వరకు పరిష్కారం చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళు మాది పోతామని వాళ్ళ పేరు మీద ఉన్నది, మాది పోతే అన్నట్లు వాళ్ళు ఎందుకు బేకడని అంటున్నారా? అది 15 ఎకరాల ల్యాండ్ సార్. 15 ఎకరాల ల్యాండ్ ఈ రోజు ఒక బార్ కేసు పెడితే 10 ఎకరాలు ఒకటి ఉన్నది, 5 ఎకరాలు ఒకటి ఉంది. అన్న ఒకటి చెప్పన్నా, ఈ రోజులలో కష్టపడి సంపాదించాలంటే చాలా కష్టము. ఉన్న స్థలాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? మా పరంగా మీకు ఎంత సపోర్ట్ కావాలని చేస్తా, కానీ మా దగ్గరకు వస్తే సమస్య పరిష్కారం అది ఆలోచించగలం. ఇప్పుడు అక్కడ లీడర్ ఎవడన్నా కానీ మనం ఒకసారి నేను ఛానల్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి పెట్టిన తర్వాత వాడు ఎవడైతే మనకి మన స్థలం మనకు రావడానికి లీడర్ ఎవడైనా సరే. ఎందుకంటే దాని మీద మందిని ఎక్కువ ఉన్నాము. ఒక మనిషి ఏమంటున్నాడంటే నువ్వు దున్నుకున్నంత నువ్వు దున్నుకో, నువ్వు వాడికి దాది నీ దగ్గరికి అని పైసలు గుంజే ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ ఇంకా వాడి ఫోన్కి నాకు ఇది కాకొచ్చింది. ఏం లేదు, ఒకసారి మీరు నాకు ఒక రోజు ముందు ఫోన్ చేసి రండి, వస్తే ఆ సమస్య పరిష్కరిద్దాం. ఇది ఇప్పుడు చేద్దాం. నేను ఎందుకన్నా మంచిది ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడు ఫోన్ చేసాను సార్. మళ్ళీ గదే ఒకసారి రండి అన్న. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏం కాదు, రేపు మీ పిల్లలకు కష్టం అవుతుంది. మా నాయనోళ్ళు పంచుకొని 40 సంవత్సరాలు అయింది సార్. ఎవరి జాల్లో అలాగ మాకు ఉంటే ఎవరి జాల్లో అలాగ తీసుకున్నాము. వాళ్ళు ఏమో దాని మీద రాలేదు, దాని మీద కేసు నడిచింది. అప్పుడు కూడా కేసు 16,000 జాగా మీద ఇచ్చినాం సార్. అన్నా నేను ఏమంటున్నా అంటే, ఏదన్నా సరే ఈ సమస్య అనేది మీరున్నప్పుడే సమస్య పరిష్కరించే ఏం కాదు. రేపు మీ పిల్లలకు కష్టమవుతుంది. రేపు దున్నుకుంటాం. మిగతా 3 భాగాలు విడిచిపెట్టినా సార్. అక్కడ 3 భాగాలు విడిచిపెట్టి ఒక్క భాగం దున్నుకుంటున్నా. వాళ్ళు అక్కడ విడిచిపెట్టి కూడా దానికి కూడా నాకు దాని మీద రైతు బంధు రుణమాఫీ ఏమీ లేదు సార్. దాని మీద గట్టెట్లా ఇప్పుడు పని చేయండి అన్న, ఒకసారి వీలు చూసుకుని వచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే నేను ఒకటి మొన్న కూడా మీకు ఏం చెప్పినా అంటే, ఒకవేళ నా దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక వీడియో మాట్లాడి పంపని చెప్పిన మీకు. నేను మొత్తం ఏదో ఒకటి చేయండి. నాకు ఎక్కువ చదువు రా సార్. సరే ఒకవేళ చూస్తే నేను అటువైపు వస్తే నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. పేపర్లు తీసుకొని వస్తే మీకు అర్థమైతే సార్. అటువైపు వస్తే మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తారు, లేకుంటే వచ్చే ప్రయత్నం చేయండి. మీరు వస్తే సమస్య దాదాపు నా వద్ద పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకేందన్నా మీరు ఏమున్నా కానీ దాని ఖర్చు చూస్తున్నాం అన్న. ఒకటి చెప్పనన్నా, ఏదో మీరు ఇస్తేనే నడుస్తుందని కాదు. నా వంద మీరు అన్న చెప్పినన్నా, మీరు నాకు నా మీద నమ్మకంతో ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసినప్పుడు నేను అదే నమ్మకంగా మీ సమస్య పరిష్కారానికి నా వంతుగా నేను కృషి చేస్తా.
మీ ఫోన్లో చూస్తా సార్ మీకు మీరు బయట చేయంగా ఫోన్లో చూసే మాట్లాడు చైనల్ మీద చూస్తున్నా సార్ నేను అన్ని చైనల్ ఎక్కువ చూస్తాను నేను. ఖచ్చితంగా నేను ఇది కూడా ఎందుకంటే మీ సమస్యను ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయాన్ని కూడా బయటకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తా. మీరు ఏమున్నా సరే మంచిది మనది మనకు చేయండి సార్. సరే మనది సార్ గంతే.